సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ అటవీ శాఖ నుంచి పర్మనెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి జూలై 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 17th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసరికి 30 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసరికి 70 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేటువంటి డీటెయిల్స్తో పాటు ఏ డిస్ట్రిక్ట్లలో మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మీకు సొంత జిల్లాలో కానీ మీకు సొంత జిల్లాకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. టోటల్గా మనకి 100 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పైన 32,000కి పైగానే మనకి శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ 250 రూపీస్ అనేది మీరు పే చేస్తే సరిపోతుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జెస్తో పాటుగా 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి దాన్ని కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటదే కనుక ఎవరైతే హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక ఎవరైతే కెమికల్, మెకానికల్, సివిల్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లో మీరు బీఏ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది.
సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ గానీ, ఎటువంటి ఎక్స్‌ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మీకు ఎన్‌సీసీకి సంబంధించి సి సర్టిఫికేట్ అనేది ఉంటే గనక 5 మార్క్స్ అనేవి మీకు బోనస్‌గా యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్‌సీసీకి సంబంధించి బి సర్టిఫికేట్ అనేది ఉంటే 3 మార్క్స్, ఎన్‌సీసీకి సంబంధించి ఏ సర్టిఫికేట్ అనేది ఉంటే గనక 1 మార్క్ అనేది మీకు బోనస్‌గా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా మనకి అడగడం జరుగుతుంది. ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 163 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే గనక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 84 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే గనక వితౌట్ ఎక్స్పాన్షన్ 79 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 25 కిలోమీటర్స్ వరకు కూడా వాకింగ్ అనేది ఉంటుంది. 4 అవర్స్‌లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 16 కిలోమీటర్స్ వరకు కూడా వాకింగ్ అనేది ఉంటుంది. 4 అవర్స్‌లో అయితే మీరు కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది గైస్. సో ఇక పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక టోటల్‌గా 3 స్టేజెస్‌లో ఈ యొక్క వేకెన్సీస్‌కి సంబంధించి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. టాపిక్స్ గనుక చూసుకున్నట్లయితే గనక జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 75 నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 75 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ ఫారెస్ట్ నుంచి 75 మార్క్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 150 మార్క్స్‌కి సంబంధించి ఇక స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్‌లో ఇవ్వడం అనేది జరిగింది గైస్. టోటల్‌గా మనకి 450 మార్క్స్‌కి సంబంధించి ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఇక మెయిన్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా ఏపీకి సంబంధించినటువంటి లొకాలిటీలోనే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్‌లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.